ఓం సర్వజ్ఞానసుమాధురీ మహితవాచ్య భాషభూషాధరీ సర్వానిర్మిత సృష్టిపాలన గుణా సామర్థ్య విశ్వేశ్వరీ సర్వజ్జీవ సువంద్య దుర్జయ ప్రభావ ఉన్నత్య ధీరావరీ సర్వాణి దురతిక్రమా నిరుపమా శ్రీలాలితాం భావయే. విజ్ఞాన వికాసిని, ప్రజ్ఞాన ప్రభాసిని, సర్వార్థ ప్రదాయిని, తత్వార్థ సంబోధిని, ఆత్మైక్య ప్రకాశిని అయినటువంటి ఆ సర్వార్థ స్వభావకి శతసహస్ర వందనాలు. ఈ లలితా సుధాధారి పరంపరలో ఇతరుల యొక్క అనుష్ఠాన విశేషాలను వివరించడం జరుగుతోంది కింద నామాల్లో. పండిత పామరులు అందరి చేత కూడా ఆరాధింపబడేది, చిరునవ్వుతో కూడిన ముఖం కలిగేది, సవ్యాపసవ్య మార్గస్థ, కేవలము కౌలజ్ఞాన స్వరూపిణిది, కౌలిని కేవల, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, అమూల్యమై సర్వోన్నతమైనటువంటి మోక్షపదాన్ని ఇచ్చేదిగా దేవుని వర్ణించాయి కింద కొన్ని నామాలు. ఆ తర్వాత లలితా సహస్రనామ, త్రిశ్రీ, ఖడ్గమాల వంటి స్తోత్రాలకి ప్రీతి చెందేది. స్తోత్రప్రియ అని, స్తోత్రం చేసేవారంటే ప్రీతి కలిగేది, స్తుతింపదగినటువంటి సద్గుణములు కలిగేది, వేదాంత వేదాంగాల చేత కీర్తింపబడేది. శృతి సంస్కృత వైభవాన్ని. అలాగే వేదసార తత్వస్వరూపిణి, బ్రహ్మజ్ఞాన వైభవ రూపిణి, మనస్సుని తన అధీనంలో ఉంచుకున్నది, సచ్చిదానంద స్వరూపిణి, అందరికీ మాననీయురాలు, మానవతి అని, సర్వ ప్రమాణమైనది, సదా పరమేశ్వరుణ్ణే పతిగా కలిగినటువంటి సదాశివ పతివ్రత, మహేశ్వర స్వరూపిణి, మహేషి అని, మహత్తత్వానికి మహారాజ్ఞి అని మరో అర్థం, శివజ్ఞాన స్వరూపిణి, శుభలక్షణాలతో కూడినటువంటి మనోహరమైన రూపం కలిగినది, మంగళాకృతి అంటే, ఆనంద విగ్రహ, పంచదశీ మంత్ర స్వరూపిణి, నిత్యమంగళ స్వరూపురాలు అని దేవిని అభివర్ణించాయి కిందటి 7 నామాలను. ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి పరబ్రహ్మ తత్వ స్వరూపము దేవి అని వాటన్నిటి యొక్క పరమార్థం, పరమోక్తం, పరమ రహస్యం. ఆ శుభరూపిణి, శుభకారిణి, శుభధారిణి, జ్ఞానభాసిని, విశ్వ వినోదిని అయినటువంటి దేవి విశ్వవ్యాప్త గుణ విశేషాలను వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. దాంట్లో మొట్టమొదటిది విశ్వమాత అనే నామం. ఈ విశ్వమాత అనే నామానికి అర్థం విశ్వానికి తల్లి అయినది. దీని యొక్క భావార్థ శ్లోకం వైశిష్ట్యత్వ సులక్షణాన్విత ఘన సృష్టిర్విధానాకృత లోకాలోక పరీత సర్వ జగతి త్వత్కుక్షి సంరక్షిత విశ్వస్యోపరతేజి తత్వమహిత శ్రీ విశ్వమాతాన్నుత విష్ణుతత్వ ప్రసిద్ధ సిద్ధ వినుత శ్రీపురీ శారద. వైశిష్ట్యత్వ సులక్షణాన్విత ఘన సృష్టిర్విధానాధృత అన్నారంటే విశిష్టత వంటి మంచి లక్షణాలతో సృష్టి యొక్క విధానాలని కలిగి ఉన్నది. లోకాలోక పరీత సర్వ జగతి త్వత్కుక్షి సంరక్షిత, లోకాలోకాలన్నీ వ్యాపించి ఉన్నటువంటి జగత్తుని తన ఉదరంలో దాచి సంరక్షించేది. విశ్వస్యోపరతేతి తత్వమహిత శ్రీ విశ్వమాతాన్నుత అన్నారంటే విశ్వాన్ని నిర్వహించేటువంటి తత్వం కలిగినది, విశ్వానికి తల్లిగా కీర్తించబడేది. అలాగే విష్ణుతత్వ ప్రసిద్ధ సిద్ధ వినుత అన్నారంటే విష్ణుతత్వం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి శక్తి కలదిగా చెప్పబడేటువంటి ఈశ్వరి అని. మాత అంటే తల్లి, జన్మకారకురాలు అనే అర్థంలో విశ్వాన్ని జనింపజేసింది, సృష్టించింది, విశ్వానికి జన్మనిచ్చింది, విశ్వాన్ని తన గర్భంలో దాచుకుంటున్నది అని దీనికి అర్థం. దానవుకి దాత ఎలాగో మానవుకి మాత అలాగా. అంటే దానం అంటే ఒక లక్షణం, దాత అంటే ఆ లక్షణం కలిగినవాడు.
మానవ అంటే ఒక లక్షణం, కొలత. మానవుడి కొలత. మాత అంటే కొలత కలిగేది అని అర్థం. అంటే మాత అంటే కొలిచేది అని అర్థం. అంటే విశ్వాన్ని తనలో కొలిచి ఉంచుకున్నది, విశ్వం యొక్క హద్దులు, పరిమితులు, పరిమాణం ఇవన్నీ కూడా తెలిసినది, దాని యొక్క కొలతలు తెలిసింది అని భావం. అలాగే విశ్వం అంటే విష్ణు అని అర్థం ఉంది. విష్ణుదాసనామాల్లో ఉంది కదా, విశ్వం విష్ణు వషత్కారో భూత ఉభయ భవత్ప్రభు అని. అంటే విశ్వము విష్ణువు ఒకడే అని అర్థం. అంటే విష్ణువు అనే అర్థంలో విష్ణువుకి మాత అని కూడా దీని యొక్క అర్థం. అలాగే జనితోత విష్ణువు అని శృతి కూడా చెబుతోంది. అంటే విష్ణువుకి జన్మనిచ్చినది అని అర్థం. అలాగే కుండకి మట్టి ఎలా మూల కారణం, దాని ఉపాదాన కారణం అంటారు తర్కశాస్త్రంలో. అంటే కొండకి మట్టి ఎలాగా మూలమైనదో విశ్వానికి ఉపాదాన కారణం దేవి. అంటే విశ్వానికి మూలం దేవి, విశ్వం పుట్టడానికి కారణం దేవి కనుక విశ్వమాత అని భావం. అలాగే విశ్ అంటే ప్రవేశం అని ధాతుపూర్వకమైన అర్థం. అంటే విశ్వానికి తనలో ప్రవేశం కల్పించింది, అంటే తనలో విశ్వమంతటిని కూడా లీనం చేసుకునేది. అలా ప్రవేశించినటువంటి లీనమైనటువంటి విశ్వాన్ని కొలిచేది మాత, దాని ప్రమాణం తెలిసినది అని కూడా భావం. అలాగే విశ్వమాత అనే పదాన్ని వి స్వ మాత అని కానీ విడదీసి చూస్తే, వి అంటే వివిధత్వం, విశేషత్వం కలిగినటువంటి, స్వ అంటే రానున్న, మాత అంటే కొలతలు కలిగినది, అంటే రానున్న విశిష్టమైన సృష్టిని కొలవగలిగినది అని దీని యొక్క భావం. ఇంతకుముందు చాలా చోట చెప్పినట్లుగా విశ్వ సృష్టికి కారణమైనటువంటి శ్రీచక్రాంతర మధ్యలో ఉన్నటువంటి త్రికోణం మధ్యలో ఉన్న బిందువే విశ్వగర్భ, విశ్వమాత అని పిలువబడుతుంది. శ్రీచక్రపరమైన భావం అది. అలాగే ఇదివరకు నామాలు శ్రీమాత అనే మొదటి నామం, మాత అనేటువంటి 458వ నామం, జనని అనేటువంటి 823వ నామం, ఆ బ్రహ్మకీడ జనని అనేటువంటి 285వ నామం, అనేక కోటి బ్రహ్మాండ జనని అనేటువంటి 620వ నామం, ప్రసవిత్రి అనేటువంటి 826వ నామం. ఇవి ఎన్నో నామాలు ఇలాంటివి మాత అనే పదాలు చెప్తున్నాయి. ఇవి వాటి యొక్క భావాలు కూడా కొంతవరకు ఇక్కడ అన్వయం అవుతూ ఉంటాయి ఈ నామం దగ్గర. అలాగే లలిత త్రిశతి నామాల్లో సర్వమాత్రే నమః అని ఒక నామం ఉంది. అంటే దానికి శంకరాచార్యుల వారి భాష్యం కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. ఏమంటారంటే ఆయన ఇదం జగత్ బ్రహ్మాభిన్నం అంటే శృతి ప్రకారం అని చెప్పబడి శృతి అంటే ఏ విధంగా చెప్పిందంటే జగత్తు అంతా బ్రహ్మ కంటే వేరే అయినది కాదు. అలాగే విశ్వమాత అంటే విశ్వం మినోతి అని కనుక వ్యాఖ్యానిస్తే విశ్వము తనకంటే అభిన్నంగా తెలుసుకొనబడేది, అంటే విశ్వము తాను ఒకటే అని తెలియబడేది అని యొక్క భావం. ఈ నామంలో విశ్వ మాత అనే రెండూ కూడా రహస్యనామాలే అనుకోవచ్చును. ఎందుకంటే రెండింటికి కూడా దేవి అని అర్థం ఉంది కాబట్టి విశ్వ మాత అనే రెండు నామాలు కూడా ఆమెకు రహస్యనామాల కింద అన్వయం అవుతాయి. ఇక్కడ విశ్వానికి తల్లి అయిన దేవి అని ఈ నామం యొక్క భావం. విశ్వానికి జన్మనిచ్చింది, విశ్వం యొక్క పరిమితులు, పరిమాణము, కొలతలు తెలిసినది, విష్ణువుకి మాత, విశ్వానికి తనలో ప్రవేశం కల్పించేది, విశ్వాన్ని తన గర్భంలో దాచుకుని రక్షించేది, శ్రీచక్రాంతర మధ్యలో ఉన్నటువంటి త్రికోణంలో మధ్యలో ఉన్న బిందువు, విశ్వంతో అభిన్నమైనదిగా తెలుసుకొనబడేది అని విశుద్ధమైన భావం. సర్వ సృష్టికారిణి, జగద్వ్యష్టిధారిణి, సమస్తలోక సమష్టి స్వరూపిణి, సర్వజీవ సుపుష్టికారిణి దేవి అని అంతర్గత భావం. ఆ సర్వలోక ప్రమాత, సర్వభావ పునీత, జ్ఞానతత్వ వినీత, కరుణార్థ సుపూత, ప్రతిభార్థ ప్రణీత, సర్వార్థ సమేత ఆ పరమేశ్వరే. బ్రహ్మాండాలతో కూడినటువంటి విశ్వానికి జన్మనిచ్చింది దేవి అనడానికి కింద నామం విశ్వమాత అనే నామం. విష్ణువు కూడా మాతని, విశ్వం యొక్క హద్దులు పరిమితులు తెలిసిందని, విశ్వమంతటిని కూడా తనలో లీనం చేసుకోగలిగిందని, తల్లిగా సంరక్షించి పోషించి పాలించేది అనే భావాలు కలిగింది ఆ నామం. జీవులందరికీ కూడా వారి వారి తల్లుల రూపంలో విశ్వానికి సమష్టి మాతగా అందరినీ అనురాగ వాత్సల్యాలతో లాలించేది అనేటువంటి జననీత్వ లక్షణాన్ని కూడా పరోక్షంగా చెప్పింది ఆ నామం. విశ్వమంతా తానే అయి విశ్వానికి తనకు భేదం లేదని,
అంతా పరబ్రహ్మ తత్వమే అని గ్రహించమని అంతర్గత సందేశం కూడా ఉంది ఆ నామంలో. విశ్వజనని అయినటువంటి దేవి తన మాతృ లక్షణాన్ని ఎలా ప్రసరింపజేస్తోందో చెబుతోంది వచ్చే నామం జగద్ధాత్రి అనే నామం. ఈ జగద్ధాత్రి అనే నామానికి అర్థం జగత్తుని ధరించి పోషించేది అని. దీనికి భావార్థ శ్లోకం పృథ్వీదేవి సమాన ప్రేమ సహనల్లక్షణ్య సంశోభిని బ్రహ్మాండావృత శక్తి సంయుత నియంత్రాకార సద్వేషిణి సర్వజీవ సుపోషణా గుణ జగద్ధాత్రీ సుధావర్షిణి సృష్టిల్లీల వినోదమోద రమణి సిడ్నీపురీ శారదా. పృథ్వీదేవి సమాన ప్రేమ సహనల్లక్షణ్య సంశోభిని అన్నారంటే భూదేవితో సమానమైనటువంటి ప్రేమ సహనాలు అనేటువంటి లక్షణాలతో శోభిల్లేది. బ్రహ్మాండావృత శక్తి సంయుత నియంత్రాకార సద్వేషిణి అన్నారంటే బ్రహ్మాండాలని కప్పి ఉంచేటువంటి శక్తితో విశ్వాన్ని నియంత్రించేటటువంటి శక్తి స్వరూపమైనది. సర్వజీవ సుపోషణా గుణ జగద్ధాత్రీ సుధావర్షిణి అన్నారంటే జీవులందరినీ చక్కగా పోషించే గుణం కలిగినది, జగత్తుని ధరించి భరించేది. అమృతవర్షిణి సృష్టిలీల వినోదమోద రమణి అన్నారంటే సృష్టిని ఒక లీలగా వినోదించేటటువంటి ఈశ్వరి అని. సహనానికి ప్రేమకి భూదేవి ప్రత్యేక చిహ్నం. భూదేవి అంత సహనం అని చెప్తారు ఎక్కడైనా ఎప్పుడు చెప్పినా సరే. అందుకే క్షమాధాత్రి అనే ప్రసిద్ధి కూడా వచ్చింది ఆవిడకి. జీవులందరినీ భూమి ధరించి భరించి పోషిస్తుంది. జీవుల్ని భూదేవి ఎలా నిర్వహిస్తుందో అలాగే విశ్వాన్నంతటినీ కూడా ఈశ్వరి అలా సహనంతో వాత్సల్యంతో ధరించి భరించి లాలించి పోషించి పాలిస్తుంది అని దీని యొక్క భావం. కింద నామం విశ్వమాత అంటే విశ్వాన్ని సృష్టించింది కనుక ఆ సృష్టించిన విశ్వాన్ని సక్రమంగా ధర్మబద్ధంగా నియంత్రించేది సంరక్షించేది అని ఈ నామం యొక్క భావం. అలాగే దాత అంటే సృష్టికర్త అంటే బ్రహ్మ, భర్త దాని దాత అంటే భర్త అని అర్థం, సృష్టికర్త అని అర్థం. దాత అంటే పుల్లింగం, ధాత్రి అంటే దానికి స్త్రీలింగ శబ్దం. ధాత్రి అంటే సృష్టికారిణి, సృష్టిధారిణి, సృష్టి పోషిణి అని భావం. అంటే జగత్తులన్నింటినీ కూడా పోషించే జగద్ధాత్రి అంటే జగత్తులన్నింటినీ కూడా పోషించేది, విశ్వంభరా స్వరూపిణి అని భావం. దేవి పురాణంలో యస్మాత్ ధారయతే లోకాన్ వృత్తిమేషాం దదాతి చ నృధాన్యాన్ ధారణే ధాతు జగద్ధాత్రి మతాబుధై అని చెప్పబడింది. అంటే లోకాలన్నింటినీ కూడా ధరించడం చేత అందరికీ జీవనాన్ని కల్పించడం చేత నృధాధారణే అనే ధాతువు నుంచి పుట్టింది అనేటువంటి ధాత్రి అనే పదం చేత దేవిని పండితులు జగద్ధాత్రి అని చెప్పుతున్నారు అని దాని యొక్క అర్థం. అంటే జగద్ధాత్రి అనే పదం అలా వచ్చిందనమాట. అంటే లోకాలన్నీ ధరించడం వల్ల అందరికీ జీవనాన్ని కల్పించడం వల్ల అంటే వారి యొక్క ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి తగిన ఆహార విహారాలని కల్పించడం ద్వారా ఆమె జగద్ధాత్రి అని పిలువబడుతోంది అని అర్థం. వామకేశ్వర తంత్రంలో శివసుమారాత్మన విష్ణు భూరాదీన్ ఊర్ధ్వస్థితాన్ దగ్ధే శేషదయా లోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్ అని చెప్పబడింది. అంటే మహావిష్ణువు శివసుమార రూపంలో, శివసుమారుడు అంటే మొసలి రూపంలో ఊర్ధ్వలోకాలని, ఆదిశేషుని యొక్క రూపంలో అధోలోకాలని మోస్తున్నాడు అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు దేవి యొక్క స్వరూపమే కనుక దేవియే ఆ రూపంలో చతుర్దశ భువనాల్ని కూడా ధరించి భరిస్తున్నది అని భావం. ఇక శ్రీచక్ర పరంగా చూస్తే త్రికోణం మధ్యలో ఉన్నటువంటి బిందువు విశ్వమాత అని చెప్పుకున్నాం కదా. ఆ బిందువు నుంచి బయట ఉన్నటువంటి అష్టకోణం, అంతర్దశారం, బహిర్దశారం, మన్వస్త్రం, అష్టదం, షోడశదనం, 3 వృత్తాలు, చతుర్ద్వారాలు ఇవన్నీ ఉండి ఇలా విస్తరించినటువంటి శ్రీచక్రం అంతా కూడా జగద్ధాత్రి అని పిలువబడుతుంది. అంటే విశ్వ విరాట్ స్వరూపిణి దేవి అని భావం. జగత్తుని ధరించి భరించి పోషిస్తున్నది అని ఈ నామ యొక్క భావం. విశ్వ సృష్టికారిణిగా
సృష్టించినటువంటి విశ్వాన్ని సక్రమంగా ధర్మబద్ధంగా నియంత్రించేది, సంరక్షించేది. విశ్వంభర స్వరూపిణి, భూదేవిలాగా సహన లాలన పోషణ లక్షణాలు కలిగినది, అందరికీ కూడా జీవనాన్ని కల్పించేది, విశ్వాన్ని నియంత్రించేటటువంటి శక్తి స్వరూపమైనది, బిందువుకి బాహ్యంగా ఉన్నటువంటి శ్రీచక్ర స్వరూపిణి, విశ్వవిరాట్ స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామానికి ఉంది. ఆ విశ్వవిధాత్రి, జ్ఞాన సంధాత్రి, దయా సునేత్రి, ప్రజ్ఞాప్రదాత్రి, ఆనందదాత్రి, బ్రహ్మైక్య గాత్రి ఆ పరమేశ్వరే. జగత్తుని ధరించి భరించేది దేవి అనేటువంటి కింద నామం జగద్ధాత్రి అనే నామం సహనానికి పోషణకి ప్రతీక అయినటువంటి భూదేవిలాగా సమస్త సృష్టిని ధరిస్తోందని, ఆ సృష్టించిన విశ్వాన్ని సక్రమంగా ధర్మబద్ధంగా నియంత్రించి సంరక్షించేదని, అందరికీ జీవనాన్ని కల్పించి పోషించేదని వివరించింది ఆ నామం. త్రికోణం పైన ఉన్నటువంటి శ్రీచక్రం అంతా కూడా జగద్ధాత్రి అయిన దేవియే అని తంత్రశాస్త్ర రహస్యం కూడా ఇమిడి ఉంది ఆ నామంలో. ఆ విశ్వంభర స్వరూపిణి, విశ్వ విరాట్ రూపిణి అయినటువంటి సకల భువన ధరిత్రి, భర్త్రి, కర్త్రి, కాలయిత్రి దేవి అనేటువంటి విశ్వమైన నామం భావం కలిగింది ఆ నామం. వాత్సల్యము, సహనము, లాలనము, పాలనము ఇటువంటి సంలక్షణాలతో విశ్వాన్ని నిర్వహించేటటువంటి దేవి యొక్క రూపగుణ విశేషాలని వివరిస్తోంది వచ్చే నామం విశాలాక్షి అనే నామం. ఈ విశాలాక్షి అనే నామానికి అర్థం విశాలమైన నేత్రములు కలిగేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం విశ్వాన్ పాలనలోల దృష్టి సహితత్కారుణ్య వీక్షాధృతి సూక్ష్మాణు పరిమాణ మాత్ర విపుల బ్రహ్మాండ దృశ్యాకృతి త్రైకారాత్మక దృష్టి సంయుత విశాలాక్షి కృపాక్షీమతి యా సృష్టి ప్రళయాసి దర్శనమతి సిడ్నీపురీ శారదా. విశ్వాన్ పాలనలోల దృష్టి సహితత్కారుణ్య వీక్షాధృతి అన్నారంటే విశ్వాన్ని పరిపాలించడంలో నిమగ్నమై దయతో కూడినటువంటి దృష్టితో వీక్షించేది. సూక్ష్మాణు పరిమాణ మాత్ర విపుల బ్రహ్మాండ దృశ్యాకృతి అన్నారంటే సూక్ష్మమైనటువంటి పరమాణువు నుంచి విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా చూసేటటువంటి ఒకేసారి చూడగలిగిన శక్తి కలిగినది. త్రైకాలాత్మక దృష్టి సంయుత విశాలాక్షి కృపాక్షీమతి అన్నారంటే మూడు కాలాలని కూడా ఏకకాలంలో చూడగలిగినటువంటి చూపులతో నిండినటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినది. సృష్టిని యా సృష్టి ప్రళయాది దర్శనమతి అన్నారంటే సృష్టిని ప్రళయాన్ని కూడా చూడగలిగినటువంటి శక్తి గల ఈశ్వరి. సృష్టి అంతటినీ కూడా చూడడానికి వీలైనటువంటి విశాలమైన కన్నులు కల దేవి అని దీనికి బాహ్యమైన అర్థం. విశాలం అంటే ఆ కళ్ళ నుంచి ప్రసరించే చూపులు దృష్టి విశాలం అని, సృష్టిలో అన్నిటినీ చూసేటటువంటి దృష్టి కలదని దీని యొక్క భావం. అంటే విశాలమైనటువంటివి జ్ఞాననేత్రాలు, మామూలు నేత్రాల కంటే కూడా జ్ఞాననేత్రం విశాలమైనది కాబట్టి జ్ఞాననేత్రాలు కలిగినది, విశాలమైన జ్ఞాననేత్రం కలిగినది అని భావం. సృష్టిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి పరమాణువు నుంచి బ్రహ్మాండాల వరకు దృష్టి సారించగలదని, సృష్టిలో అన్నిటినీ చూపులతోనే అవగాహన చేసుకొని నియంత్రించగలదని, జీవుల యొక్క యోగక్షేమాలని ఎల్లప్పుడూ కూడా వీక్షిస్తూ ఉంటుంది అని కూడా భావం. పంచభూతాత్మకమైనటువంటి సృష్టినే కాకుండా కాలాన్ని కూడా వీక్షించగలదని, త్రికాలాలని భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ కూడా ఒకేసారి దర్శించగలిగినటువంటి దృష్టి కలది దేవి అని కూడా భావం. ఇక సృష్టిపరంగా చూస్తే సృష్టికి ముందే ఉన్నది, సృష్టి తర్వాత కూడా ఉంటుంది కనుక సృష్టి యొక్క జననాన్ని పుట్టుకని, సృష్టి యొక్క ప్రళయాన్ని కూడా చూడగలిగింది దేవి అని మరో భావం. విశాలమైనటువంటి అనురాగపూరితమైనటువంటి దృష్టితో జీవులన్నిటికీ కూడా సర్వ సమృద్ధిని కలిగించగలదు అని మరో విశేషమైన భావం ఇందులో ఉన్నది. అలాగే ఇదివరకు కొన్ని నామాలకి చెప్పుకున్నట్లుగా ఆమెకు
సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు కూడా నేత్రములు అని చెప్పబడింది ఇది ఒక్కోసారి. అంటే శోభాయమానమైనటువంటి తేజస్సు అయినటువంటి సూర్యచంద్ర అగ్నులు విశాలమైన నేత్రములుగా కలిగినది అని భావం. ఇక శ్రీచక్ర పరంగా చూస్తే దాంట్లో 4 ద్వారాలు దాటిన తర్వాత 3 వృత్తాలు వస్తాయి. ఆ 3 వృత్తాలు కూడా 3 వ్యాహృతులు, భూ భువ స్వహ అని. అవి దేవి యొక్క విశాలాక్షి లక్షణం. అది ఈ వ్యాహృతుల్లోనే భువనాలు ఉన్నాయి కనుక దేవి ఈ క్షణమే అంటే చూపే ఈ భువన సంరక్షణము అని భావం. అలాగే సృష్టికి మూల కారణమైనటువంటి ఈశ్వర సంకల్పం నుంచి ప్రకృతి వరకు ఉన్నది, చూస్తున్నది, చూసేది, చూడబోయేది అన్నీ కూడా దేవియే కనుక ఆమె విశాలాక్షి. అలాగే యోగశాస్త్రంలో భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే అని చెప్పబడింది. అంటే పరాపర దృష్టి కలిగినప్పుడు హృదయ గ్రంథులు ఛేదించబడి సంశయాలన్నీ తొలగిపోయి కర్మబంధాలు క్షయమయ్యే స్థితి వస్తుంది. అంటే అటువంటి దృష్టి కలిగినది, పరాపర దృష్టి కలిగినది అని అర్థం. బ్రహ్మాండ పురాణంలో న్యాస ప్రకరణం అని ఒక ప్రకరణం ఉంది. అందులో నేత్రస్థానం దగ్గర విశాలాక్షి న్యాసం చెప్పబడింది అక్కడ. అందుకే విశాలపీఠం అంటే నేత్రస్థానం అని అది నేత్రస్థానం అధిష్టానంగా కలిగింది అని కూడా చెప్పుకోవచ్చును. శంకరాచార్యులు వారు అంటారుగా సౌందర్యలహరిలోను దిశా ద్రాగీయస్య దరిదరిత నీరోత్పల రుచ అంటారు. అంటే ఆ శ్లోకంలో దేవి యొక్క నేత్రాలని విశాలమైనవిగాను కొద్దిగా వికసిస్తున్నటువంటి నల్ల కరువుల్లాగా ఉన్నాయి అని ఉత్ప్రేక్షించి చెప్తారు ఆయన. పద్మపురాణంలో వారణాస్యాం విశాలాక్షి అని చెప్పబడింది. అంటే వారణాసి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి వారణాసి క్షేత్రంలో ఉన్న దేవి విశాలాక్షి. అలాగే విశాల అంటే బదరికాశ్రమం లేదా నేపాళ పీఠం అని అర్థం ఉంది. అంటే హిమవత్ పర్వతంలో దగ్గర ఉన్నవి కనుక విశాల శబ్దం చేత నేపాళ పీఠాన్ని గ్రహించి ఆ నేపాళం పీఠంగా కలిగింది విశాలాక్షి అని కూడా మరో భావం. ఈ నామంలో ఈ భావాల శ్లోకంలోనూ ఒక విశాలాక్షి మంత్రం ఒకటి చెప్పబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం వరం సుఖం పద్మాభీతి హస్తాం వినీలవేణీం హరితాంబరాఢ్యాం కిరీటహారాది విభూషితాంగీం విశాలనేత్రాం ప్రభజే మహేషీం. దీని యొక్క మంత్రం శ్రీం ఈం విషమాం విశాలాక్షి వం ఈం హుం ఫట్ అని. విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన దేవి అని నామం యొక్క భావం. దృష్టి విశాలమని, సృష్టిలో అన్నిటినీ చూసేటువంటి దృష్టి కలదని, జీవుల కార్యాలని సదా వీక్షిస్తూ ఉంటుందని, సృష్టి యొక్క పూర్వాపరాలని, అంతరాంతరాలని, స్థితిలయాలని, త్రికాలాలని దర్శించగలిగినటువంటి దృష్టి కలిగినదని, విశాల జ్ఞాననేత్రాలు కలిగినదని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. విశాల వీక్షణం, కరుణా సమీక్షణం దేవి యొక్క జీవలాలన లక్షణం. ఆ పద్మదళాక్షి, సర్వ జగత్సాక్షి, దయా సురక్షి, పాలనా దక్షి, జీవ సురక్షి ఆ పరమేశ్వరే. విశాలమైన కన్నులు, విస్తారమైన దృష్టి కలిగిన దేవి అనేటువంటి కింద నామం విశాలాక్షి అనే నామం సృష్టిలో అన్నిటినీ చూపులతోనే అవగాహన చేసుకొని నియంత్రించగలదని, జీవుల యొక్క యోగక్షేమాలని ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఉంటుందని, త్రికాలాలని భూత భవిష్యత్ వర్తమాన కాలాలని ఒకేసారి వీక్షించగలదని, సృష్టి స్థితి లయాలను చూడగలదని, సూర్యచంద్ర అగ్నులు విశాలమైన నేత్రాలుగా కలిగిందని, సృష్టిలో ఉన్నటువంటి పరమాణువుల నుంచి బ్రహ్మాండాల వరకు దృష్టి సారించగలదని అంతర్గత విశాల భావాలు కలిగింది ఆ నామం. దేవి యొక్క విశాల కరుణా వీక్షణాలు సర్వజీవులకి సదా సంరక్షణాలు, సర్వ సులక్షణాలు, అభయక్షణాలు. సుందరమైనటువంటి విశాల నేత్రాలతో శోభిల్లేటటువంటి దేవి సృష్టి పట్ల ఏ భావంతో ఉంటుందో చెబుతోంది వచ్చే నామం విరాగిణి అనే నామం. ఈ విరాగిణి అనే నామానికి అర్థం రాగం అంటే అనుబంధం, విషయవాంఛలు లేనిది అని. దీని యొక్క భావార్థ శ్లోకం వాంఛా ప్రేరిత రాగరాహిత విశుద్ధానంద సద్రూపిణి యోగ జ్ఞాన సమన్విత
సమన్వితాకృత ప్రభాభాసా విలాసాన్మణి త్రైగుణ్యాద్యరివర్గ సృష్టి క్రియతా తద్వాసనారాహిణి సల్లావణ్య విరాగిణి వరమణి సిడ్నీపురీ శారదా వాంఛా ప్రేరిత రాగరాహిత విశుద్ధానంద సద్రూపిణి అన్నారంటే కోరికల చేత ప్రేరేపింపబడినటువంటి రాగం లేకుండా పరిశుద్ధమైనటువంటి ఆనంద స్వరూపమైనది. యోగ జ్ఞాన సమన్వితాకృత ప్రభాభాస విలాసాన్మణి అన్నారంటే యోగము జ్ఞానాలతో కూడినటువంటి ప్రకాశ విలాసాలు కలిగినది. త్రైగుణ్యాద్యరివర్గ సృష్టి క్రియతా తద్వాసనారాహిణి అన్నారంటే త్రిగుణాలు మొదలైనటువంటి వర్గాలతోటి త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు అరిషడ్ వర్గాలు వీటితో కూడినటువంటి సృష్టిని నిర్మించినా కానీ దాని పట్ల ఏ రాగము లేనిది, దాని ఏ వాసన అంటనిది. సల్లావణ్య విరాగిణి వరమణి అన్నారంటే శుద్ధ నిర్మల సౌందర్య స్వరూపమై రాగము లేనటువంటి ఈశ్వరి అని. రాగము మోహము వాటికి మూలమైన కోరికలు లేనిది అని అర్థం. రాగం అంటే అనుబంధం, ఏ అనుబంధాలు లేని దేవి అని భావం. అంటే కేవల నిర్గుణ నిర్వికారమైనటువంటి ప్రజ్ఞా జ్ఞానమూర్తి అని భావం. రాగం అంటే స్వార్థపూరితమైనటువంటి వాంఛ, అనురాగం, రక్తి. ఇది మనసుకు సంబంధించినటువంటి వృత్తి విశేషం. ఇది ఏ స్వార్థపరమైనటువంటి కోరికలు లేనిది, అంటే స్వార్థానికి అతీతంగా తనకేది అంటనిది, నిర్లేపంగా ఉండేది, నిర్లిప్తంగా ఉండేది అని భావం. త్రిగుణాలతోటి పంచభూతాలతోటి సృష్టి అంతటినీ కూడా నిర్మించి నియంత్రిస్తున్నా కానీ దాని సంబంధమైనటువంటి ఏ గుణము ఏ వాసన తనకు అంటనిది, తాను కావాలని కోరి చేసినది కాదు అనేటువంటి నిర్లేపత్వాన్ని కలిగిన దేవి అని భావం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు కదా, అంటే చిత్తవృత్తిని నిరోధించేటువంటి యోగ సాధన వల్ల ఈ విరాగ స్థితి వస్తుంది. ఈ స్థితిలో కోరికలు, వాటికి మూలమైనటువంటి అహంత, మమత ఈ రెండు కూడా నశించిపోయి అద్వైత భావన కలుగుతుంది. అటువంటి అదే విరాగ స్థితి అంటే ఆ స్థితి కలిగినది లేదా ఆ స్థితి యొక్క స్వరూపమైన దేవి అని భావం. మహామాయా స్వరూపంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల చేత అణువుల నుంచి బ్రహ్మాండాల వరకు అన్నింటినీ సృష్టించి వాటికి భ్రాంతిని కల్పించి ఆ భ్రాంతి మూలంగా అవన్నీ అందులోని జీవులన్నీ నడిచేటట్లుగా చేసింది. కానీ ఆ భ్రాంతి కానీ మాయ కానీ తనకు అంటకుండా వాటితో ఏ అనుబంధము లేకుండా వాటికి అన్నిటికీ అతీతమైనది అని భావం. అంటే అటు బ్రహ్మ సంకల్పం కానీ ఇటు జీవ సంకల్పం కానీ వారి వారి వికల్పాలు కానీ వాటి వల్ల కలిగే అనుభూతులు కానీ ఏవీ కూడా అంటకుండా నిర్గుణంగా నిర్లేపంగా నిర్వికారంగా ఉండేదేవి అని భావం. అలాగే ఇదివరకు నామాలు నీరాగా అనే నామం 156 నామం, రాగమధని అనే 157 నామాల భావం కూడా ఇక్కడ అన్వయం అవుతుంది. ఈ నామం దగ్గర విరాగిణి అనే దానికి కూడా అదే అటువంటి భావాలే ఉన్నాయి. అంటే అక్కడ రాగం లేనిదని, ఇక్కడ రాగం అక్కడ రాగాన్ని విడిచిపెట్టిందని, ఇక్కడ రాగం లేనిదని. అలాగే రాగమధని అంటే రాగం లేకుండా చేసేదని అనే నామాల భావాలు కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చును. రాగం అంటే వాంఛలు అనుబంధాలు లేనిది దేవి అని నామం యొక్క భావం. సృష్టితో అనుబంధాలు లేనిది, కోరికలు రాగద్వేషాలకు అతీతంగా అద్వైత భావనాస్థితి కలిగినది, కేవల నిర్గుణాల నిర్వికార నిర్గుణ జ్ఞానస్వరూపమైనది, మహామాయా స్వరూపంలో మాయకి భ్రాంతికి కూడా అతీతంగా ఉండేది, పరబ్రహ్మ సంకల్పం జీవ సంకల్పం వారి అనుభూతులు ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా నిర్లేపంగా నిర్లిప్తంగా ఉండేది, స్వార్థభావన కామనలు లేనిది, యోగజ్ఞాన స్వరూపిణి అని విస్తృతమైన భావం. సృష్టి కారణము కారకము పోషకము అయి కూడా అనుబంధము రాగభావాలకు అతీతంగా నిర్గుణతత్వం దేవి అని పరోక్షమైన భావం. ఆ సరాగిణి సుభాషిణి సద్వీక్షణి సుశిక్షణి సురక్షణి స్వతంత్రిణి ఆ పరమేశ్వరే. రాగమోహాలు ద్వేష
ద్వేషాలు కోరికలు లేనిది దేవి అనేటువంటి కింద నామం విరాగిణి అనే నామం స్వార్థపరమైనటువంటి ఏ కోరికలు లేదని, తన సృష్టిలో దేనితోనూ తనకు సంబంధం లేదని, అనుబంధం లేదని, వాసనారహితమైనటువంటి అద్వైత స్థితి కలిదని, సంకల్ప వికల్పాలు అనుభూతులు ఏవీ కూడా అంటకుండా నిర్లేపంగా నిర్వికారంగా ఉంటూ సృష్టిని నిర్వహించి నియంత్రిస్తోంది అనే భావాల్ని అందించింది ఆ నామం. మహామాయా స్వరూపంగా అంతటా వ్యాపించి భ్రాంతిని కల్పించిన వాటికి అతీతంగా విరాగంగా శుద్ధ నిర్మల సౌందర్య స్వరూపమైనదిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. ప్రజ్ఞా జ్ఞానమూర్తి, తత్వజ్ఞాన ప్రవర్తి, బ్రహ్మజ్ఞానవర్తి, సృష్టి విజ్ఞానకర్త్రి అయినటువంటి దేవి యొక్క సృష్టి కార్యానికి వినియోగించేటువంటి లక్షణాలను వివరిస్తోంది వచ్చేటువంటి నామం ప్రగల్భ అనే నామం. ఈ ప్రగల్భ అనే నామానికి అర్థం దర్పముతో నిండినటువంటి ప్రతిభ కలిగినది, అంటే గర్వముతో నిండినటువంటి ప్రతిభ కలిగినది అని. దీనికి భావార్థ శ్లోకం సర్వసృష్టి విశిష్ట కృత్య ప్రతిభా సంపన్న భావా ప్రభా ప్రౌఢ ప్రజ్ఞ సమన్వితాధృత జగత్పాలాధిదైవాన్నిభా దైత్య సంహర శిష్టరంజన గుణాధిక్య ప్రగల్భా శుభా నిత్యజ్ఞాన ప్రపూర్ణ భావ ప్రతిభా సిడ్నీపురీ శారదా. సర్వసృష్టి విశిష్ట కృత్య ప్రతిభా సంపన్న భావా ప్రభా అన్నారంటే జగత్తునంతటినీ కూడా సృష్టించడం అనేటువంటి గొప్ప కార్యాన్ని నిర్వర్తించడంలో ప్రతిభా ప్రభావాలు కలిగినది. ప్రౌఢ ప్రజ్ఞ సమన్వితాధృత జగత్పాలాధి దైవాన్నిభా అన్నారంటే ప్రౌఢమైనటువంటి పరిణతి పొందినటువంటి ప్రజ్ఞతో కూడుకొని జగత్తుని పాలించేటువంటి దేవతల యొక్క స్వరూపమైనది. దైత్య సంహర శిష్టరంజన గుణాధిక్య ప్రగల్భా శుభా అన్నారంటే రాక్షసులను సంహరించడం, సజ్జనులను రంజింపజేయడం అనేటువంటి లక్షణాలు అధికంగా కలిగి ప్రతిభతో కూడినది. నిత్యజ్ఞాన ప్రపూర్ణ భావ ప్రతిభ అన్నారంటే సత్యము నిత్యము అనేటువంటి బ్రహ్మజ్ఞానంతో కూడినటువంటి భావాలతో నిండినటువంటి ప్రతిభాస్వరూపమైనటువంటి ఈశ్వరి అని. ప్రగల్భ ప్రతిభాన్విత అని అమరకోశం చెబుతుంది. అంటే ప్రగల్భ అంటే ప్రతిభతో కూడి ఉండడము అని అర్థం. అంటే దేవి యొక్క కృత్యాలు భాషణలు ప్రౌఢంగా ప్రతిభతో కూడి ఉంటాయి. సర్వోత్కృష్టమైనటువంటి సృష్టి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేటువంటి ప్రతిభ, ప్రౌఢత్వము, పరిణతి అన్నీ కూడా కలిగిన దేవి అని దీని యొక్క అర్థం. అలాగే పంచకృత్యాలైనటువంటి సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం ఈ పంచకృత్యాలని కూడా నిర్వహించడంలో కౌశల్యం, నేర్పు, నైపుణ్యము, ప్రతిభ కలిగిన దేవి అని భావం. వాటిని నిర్వహించడానికి అవసరమైనటువంటి ఆత్మవిశ్వాసం, తర్వాత నిశ్చలత్వం, ధైర్యస్థైర్యాలు, సంపూర్ణ జ్ఞానము కలది కనుక అత్యంత ప్రౌఢంగా సృష్టిని నిర్వహిస్తోంది, నిర్వహిస్తోంది అని భావం. ప్రకృతి స్వరూపంలో జగత్తు అంతటా కూడా తన వైభవాన్ని తానే దర్పంతో గర్వంతో ప్రకటించుకుంటోంది దేవి అని కూడా మరో భావం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, జీవలాలన చేయడంలో అత్యంత సమర్థమైనటువంటి ప్రజ్ఞ, ప్రతిభ, ప్రభావాలు కలిగిన దేవి అని భావం. అలాగే నిత్య సత్యమైనటువంటి బ్రహ్మజ్ఞాన అనుభూతిని పొందినటువంటి ప్రతిభావంతురాలు దేవి అని కూడా మరో భావం. అలాగే తైత్తిరీయోపనిషత్తు చెప్తుంది కదా, తన్మన ఇత్యుపాసితవ్యం మానవాన్ భవతి అంటుంది. అంటే పరబ్రహ్మని మనోమయంగా భావించి ఉపాసిస్తే ఆ సాధకుడు మానవుడు అవుతాడు. మానవుడు అంటే అది సరైన అర్థం. అది అంటే మనోమయంలో పరబ్రహ్మను భావించి ధ్యానించడమే, అప్పుడే మానవుడు అవుతాడు. లేదా విజ్ఞానవంతుడు, నైపుణ్యం గలవాడు కూడా అవుతాడు అని దాని యొక్క అర్థం. ఆ నైపుణ్యమే ప్రగల్భత, ఆ స్థితిని కలిగించే దేవి అని అర్థం. అలాగే దేవి సంశ్లేషణలో చెప్పినట్టుగా
యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పినట్లుగా దేవి మహామాయగా అందరిలోనూ బుద్ధి రూపంలో ఉండి ప్రగల్భాలు పలికిస్తుంది. అంటే జీవులందరి యొక్క ప్రగల్భ రూపాలు కలిగినది దేవి. అంటే మహామాయగా, బుద్ధిగా, ప్రగల్భంగా, అహంకారంగా, భాషణగా అందరిలోనూ కూడా వ్యాపించి ఉన్నది అనంత శక్తి స్వరూపిణి దేవి అని భావం. ప్రతిభ, ప్రౌఢత్వం కలిగినటువంటి దేవి అని నామం యొక్క భావం. సృష్టిని నిర్మించడం అనే మహత్తర కార్యనిర్వహణలో ప్రతిభా ప్రభావాలు చూపించేది. అందుకు అవసరమైనటువంటి నిశ్చలత్వం, ఆత్మవిశ్వాసం, సంపూర్ణ జ్ఞానము కలిగినది. బ్రహ్మానందానుభూతిని పొందినటువంటి ప్రతిభావంతురాలు. జీవులందరిలోనూ కూడా ప్రగల్భ రూపంలో వ్యాపించి ఉన్నది. ప్రకృతి స్వరూపంలో తన వైభవాన్ని, ప్రతిభను ప్రకటించుకునేది. పంచకృత్య నిర్వహణ సామర్థ్యము, ప్రౌఢత్వము కలిగినది అని విస్తృతమైన భావం. సృష్టి పాలన, జీవలాలన, బ్రహ్మభావన, తత్వశోధన సమర్థవంతంగా నిర్వహిస్తోంది దేవి అని అంతర్గత భావం. దర్పం, ప్రౌఢత్వం, సామర్థ్యములు ఈ మూడు నిండినటువంటి ప్రతిభ కలది అని విశేషమైన భావం. అసమాన ప్రతిభ, నిరుపమాన ప్రభ, బ్రహ్మతత్వ నిభ, సద్భక్తి సులభ, సర్వజీవ శుభ ఆ పరమేశ్వరే. ప్రతిభతో కూడిన దేవి అన్నటువంటి కింద నామం ప్రగల్భ అనే నామం. ఆ ప్రతిభ సర్వోత్కృష్టమైనటువంటి సృష్టి కార్య నిర్వహణానికి కావలసినటువంటి ప్రౌఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యస్థైర్యాలని, జ్ఞానాన్ని కలిగినటువంటి సర్వసామర్థ్య శక్తి ప్రదర్శనమే అని దాని యొక్క అంతరార్థం. ప్రకృతిగా, జీవులుగా విశ్వమంతా కూడా తన సామర్థ్య స్వభావాన్ని, ప్రతిభా ప్రభావాన్ని, విజ్ఞాన స్వభావాన్ని ప్రకటించుకున్నది దేవి అని విశేష రహస్య భావం కూడా నింపుకున్నది ఆ నామం. ప్రజ్ఞతో నిండినటువంటి ప్రతిభ, విజ్ఞతతో కూడినటువంటి విద్వత్తు, విశ్వాసంతో నిండినటువంటి ప్రౌఢత్వము కలిసినటువంటి ప్రగల్భమే దేవి యొక్క స్వరూపము అని దాని యొక్క అంతరార్థంగా వివరించింది. ఆ ప్రతిభా ప్రభావం, జ్ఞాన స్వభావం కలిగినటువంటి దేవి యొక్క సృష్టి పాలనా విధానాన్ని వివరిస్తోంది వచ్చే నామం పరమోదార అనే నామం. ఈ పరమోదార అనే నామానికి అర్థం ఉన్నతమైనటువంటి, పరమమైనటువంటి ఔదార్యం కలిగింది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం విశ్వజీవ సమత్వ పాలన కృపాపరిణతాభాసురా నామోచ్చారణ మాత్ర పాప నిహత సౌభాగ్య సంపత్కరా యోగీన్మానస సంచరిత్వ పరమోదార ప్రభావాద్వరా భక్తాభీష్టప్రదా ప్రమోదకవరా శ్రీపురీ శారదా. విశ్వజీవ సమత్వ పాలన కృపాపారీణతాభాసురా అన్నారంటే విశ్వంలోని జీవులందరినీ కూడా సమభావంతో పాలించే దయా నైపుణ్యాలతో ప్రకాశించేది. నామోచ్చారణ మాత్ర పాప నిహత సౌభాగ్య సంపత్కరా అన్నారంటే నామాన్ని ఉచ్చరించినంత మాత్రానే పాపాలను నశింపజేసేది, సౌభాగ్యాలను ప్రసాదించేది. యోగీన్మానస సంచరిత్వ పరమోదార ప్రభావాద్వరా అన్నారంటే యోగుల మనసుల్లో సంచరించేది, విహరించేది ఉత్కృష్టమైనటువంటి ఔదార్యము, ప్రభావము కలిగినది. భక్తాభీష్టప్రదా ప్రమోదకవరా అన్నారంటే భక్తుల కోరికలను తీర్చడం ద్వారా వారిని ఆనందపరిచేటువంటి, ప్రమోదపరిచేటువంటి ఈశ్వరి అని. ఉదారో దాతృ మహదో అని అమరకోశం చెబుతోంది. అంటే ఉదారం అంటే దానగుణము, మహత్వ లక్షణం అని అర్థాలు. అంటే సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల్ని కూడా సమంగా లాలించి పాలిస్తూ అందరి పట్ల ఉత్కృష్టమైనటువంటి ఔదార్యంతో ఉండేది దేవి అని భావం. దేవి యొక్క ఉదారత్వం జీవుల యొక్క అవసరాలను తీర్చేది, భక్తుల కోరికలన్నీ తీర్చి సంతోషపెట్టేది, సాధకుల మనసుల్లో సంచరిస్తూ వారికి ఆనందానుభూతిని కలిగించేది. పాపం చేసిన వారు త్రికరణ శుద్ధిగా తన నామాన్ని జపించినంత మాత్రాన వారి పాపాలను పోగొట్టేది.
సజ్జనుడికి సౌభాగ్యాలను ప్రసాదించేది, ధ్యానించిన వారికి ముక్తినిచ్చేది, ఇలా అందరికీ అన్ని విధాలైనటువంటి వస్తు విషయాలని అనుగ్రహించేటువంటి ఔదార్యం కలిగిన దేవి అని దీని యొక్క భావం. మరో రకంగా చూస్తే దేశకాలాల వల్ల పరిచ్ఛిన్నం కానిది, అంటే దేశకాలాల ద్వారా ఒక కొలతలు లేనిది, వాటి చేత హద్దులు పెట్టబడనిది, అనంతమైనది అని భావం. పరమోదార అంటే పరము వరకు, ఉదార అంటే ఊర్ధ్వముఖంగా వ్యాపించినటువంటి చైతన్య వికాసము అని కూడా అర్థం ఉంది. అంటే దేహంలో ఉన్నటువంటి ఈ దేహంలో స్థూలదేహం, సూక్ష్మదేహం, సూక్ష్మతరదేహం, సూక్ష్మతమదేహం, కారణదేహం, కారణాతీత శరీరం, దేహం, ఇలాగా వీటన్నింటిలోనూ కూడా క్రమంగా సాధన ద్వారా ప్రసరించేటటువంటి చైతన్యమే దేవి అని దీని యొక్క భావం. అలాగే ఈ నామాన్ని పరం, మా, ఉదార అని విభజించి చూస్తే పరం అంటే వేరైనది, మా అంటే లేనిది, ఉదార అంటే మహనీయమైనది, గొప్పదైనది. అంటే వేరైన మహనీయము లేనిది, అంటే విరిగా ఎవరూ కూడా ఇతరులు ఏమి కూడా దేవి కన్నా మహనీయములు కావు, అన్నిటికన్నా మహనీయమైన దేవి అని మనం అర్థం వస్తుంది. అందుకే ఉపనిషత్తుల్లో నిర్వచించబడినటువంటి ప్రజ్ఞాన ఘన రూపిణి దేవి అని యొక్క భావం. అలాగే మరో రకంగా చూస్తే పరం, మోద, అర అని కనుక చూస్తే పరం అంటే ప్రకృష్టమైనటువంటి మోద, విశిష్టమైన ఆనందాన్ని అర ఇచ్చేది అని అర్థం. అంటే విశిష్టమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని. అలాగే పరం ఉదా అని కనుక చూస్తే, పరమోద అని కనుక చూస్తే శ్రేష్టమైనటువంటి ఉదకం కలిగినటువంటి సముద్రం అని అర్థం. పరమోద అంటే సముద్రం అని అర్థం. ఇక్కడ సముద్రం అంటే సంసార సముద్రం అని గ్రహిస్తే దానికి అర అంటే శస్త్రం లాంటిది, అంటే సంసార సముద్రాన్ని నాశనం చేసేటువంటి శస్త్రం వంటిది అని అర్థం వస్తుంది. అలాగే మరో రకంగా పరమ ఉత్ అర అని కనుక విడదీస్తే పరమైనటువంటి ఊర్ధ్వ దిశగా వెళ్ళేటువంటి, ఉత్ అంటే ఊర్ధ్వ దిశగా వెళ్ళేది, అర అంటే కిరణాలు కలిది అని అర్థం వస్తుంది. అంటే యోగ సాధనలో కుండలిని శక్తిని ఊర్ధ్వ దిశగా ప్రయాణింపజేసేది దేవి అని భావం. శ్రీచక్ర పరంగా చూస్తే శ్రీచక్రాన్ని మేరు ప్రస్థానంగా భావన చేస్తే ఆ మేరు పైన అన్నిటికన్నా ఎత్తున ఉన్నది శ్రీపురం. దాని యొక్క 3 కోణాల మధ్య ఉన్నటువంటి బిందు స్వరూపిణి దేవి అని అర్థం వస్తుంది. పరమ ఉత్ అర అని విడదీస్తే అంటే బిందు మండల వాసిని అని అసలు భావం. అలా కాకుండా కిందటి నామం నుంచి, ప్రగల్భ అనే నామం నుంచి అకారం కనుక తీసుకుని వచ్చి అపరమోదార అనే నామం కనుక చేస్తే అప్పుడు అర్థం ఇంకో రకం అర్థం మారుతుంది. అపరమోదార అంటే అపరమ అని కనుక తీసుకుంటే, అప అంటే పోయినటువంటి లక్ష్మి, రమ అంటే లక్ష్మి గలవారు అంటే దరిద్రుడు, అపరమ అంటే దరిద్రుడు అర్థం. ఉదార అంటే గొప్పదాత అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది, అంటే దరిద్రుడు కూడా గొప్పదైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేది అని భావం వస్తుంది. ఆ సర్వోన్నతమైనటువంటి ఔదార్యం కలిగిన దేవి అని నామం యొక్క భావం. ఉదార లక్షణాలైనటువంటి దానము, మహత్వ లక్షణాలు కలిగినది, సర్వజీవులకి కూడా కోరిన వస్తు విషయాలను అనుగ్రహించేటువంటి ఔదార్యం కలిగినది, ఊర్ధ్వముఖంగా వ్యాపించినటువంటి చైతన్య వికాస స్వరూపిణి, దేశకాలాల వల్ల హద్దులు లేనిది, అనంతమైనది, అత్యంత మహనీయమైనటువంటి ప్రజ్ఞాన ఘన రూపిణి, ఊర్ధ్వదిశగా ప్రయాణించేటువంటి కుండలిని శక్తి, బిందు మండలవాసిని, మహదైశ్వర్య ప్రదాత్రి, అందరి పట్ల ఉత్కృష్టమైనటువంటి ఔదార్యంతో ఉండేది, యోగ సాధన ద్వారా ప్రసరించేటువంటి చైతన్య స్వరూపిణి అని విస్తృతమైన భావాలు ఉన్నాయి నామంలో. ఆ అనంత జ్ఞానౌదర్య, వరప్రసాద, ఐశ్వర్యప్రద దేవి అని విశేషమైనటువంటి అంతర్గత భావం. ఆ సౌభాగ్యకర, సద్భోగవర, సౌజన్య ధీర, సుజ్ఞానధర, విశ్వైక చతుర, ఆనందకర ఆ పరమేశ్వరే. అత్యంత ఔన్నత్యమైనటువంటి ఔదార్యం గల దేవి అన్నటువంటి కింద నామం పరమోదార అనే నామం ఉదార పదానికి ఉన్నటువంటి దాన మహత్వ లక్షణాల అర్థాలతోటి అందరికీ అన్ని విధాలైనటువంటి వస్తు విషయాలని ప్రసాదించేటువంటి ఔదార్యం కలదని, విశిష్టమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేదని, అందరికీ సకల ఐశ్వర్యాలని అనుగ్రహించేదని, ఊర్ధ్వముఖంగా వ్యాపించినటువంటి చైతన్య వికాస స్వరూపం అని,
అన్నిటికన్నా మహనీయమైనదని విశేష భావాలు కలిగింది. భవసాగరాన్ని నశింపజేసేటువంటి శస్త్రం వంటిది అన్నటువంటి అంతరార్థం కూడా కనిపిస్తుంది ఆ నామంలో. అలాగే మేరు ప్రస్థానం పైన ఉన్నటువంటి బిందు స్వరూపిణి అనేటువంటి తంత్రశాస్త్ర రహస్యం కూడా దాగి ఉంది ఆ నామంలో. ఆ సర్వోన్నత ఉదారత కలిగినటువంటి దేవి యొక్క ఇతర ఉన్నత లక్షణాలను చెబుతోంది వచ్చే నామం పరామోద అనే నామం. ఈ పరామోద అనే నామానికి అర్థం పరమానంద స్వరూపిణి అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం జ్ఞానాద్భాసయతీంద్రియామహితయోగానంద సత్సంపద జీవాన్వాలన పాలనాధృత దయాసారాభిహర్షప్రద పూర్ణామోద ప్రపూరితాద్భుత పరామోద స్వభావాస్పద ఆత్మానంద ప్రభావ ప్రజ్ఞ వరద సిడ్నీపురీ శారద. అంటే జ్ఞానాద్భాసయతీంద్రియా మహిత యోగానంద సత్సంపద అన్నారంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞానంతో ప్రకాశించేటువంటి యోగ సాధన వల్ల కలిగే ఆనందం అనేటువంటి సంపద కలిగినది. జీవాన్లాలన పాలనాధృత దయాసనాభి హర్షప్రద జీవుల్ని లాలించి పాలించేటువంటి దీక్ష కలిగి కరుణతో సంతోషం ప్రసాదించేది. పూర్ణామోద ప్రపూరితం అద్భుత పరామోద స్వభావస్పద అన్నారంటే పరిపూర్ణమైనటువంటి సంతోషంతో నిండినటువంటి పరమానంద స్వరూపిణైనది. ఆ ఆనందమే స్వభావంగా కలది. ఆత్మానంద ప్రభావ ప్రజ్ఞమ వరద అన్నారంటే ఆత్మానందం వల్ల కలిగేటువంటి ప్రజ్ఞా ప్రభావాలని ప్రసాదించేటటువంటి ఈశ్వరి అని. ఇంద్రియాలతో అనుభవించేటువంటి సంతోషం మోదం అనుకుంటే ఇంద్రియాలను మించి ఆత్మ అనుభవించేటువంటి ఆనందం ఆమోదం. అంటే మనసు పరిధిని దాటి అంతర్గతంగా అనుభవించేటటువంటి పరమానంద స్వరూపమైన దేవి అని దీనికి అర్థం. సృష్టిలో ఉన్నటువంటి అందరి ఆనందాలు అందరి సంతోషాలు కనుక సమీకరణం చేస్తే అది పరానందం కన్నా తక్కువే ఉంటుంది. సృష్టిలో ఉన్నటువంటి మొత్తం ఆనందం కన్నా కూడా పరమైన అంటే అధికమైనటువంటి ఆనంద స్వరూపమైనది. ప్రజ్ఞాన ఘన రూపిణి చిదానంద ఘన స్వరూపిణి అని దీని యొక్క భావం. ఆమోదం అంటే పరిమళం, వాసన, కీర్తి అనే అర్థాలు ఉన్నాయి. సృష్టిలో ఉన్నటువంటి పరిమళం అంతా కూడా కలిగిన రూపం దేవిది అని దీని యొక్క భావం. అలాగే ఉత్కృష్టమైనటువంటి అంతరా వ్యాపించినటువంటి ఆనందము సంతోషము కలదేవి అని భావం. అలాగే కీర్తి అనే అర్థంలో ఉత్కృష్టమైన సర్వోన్నతమైన కీర్తి కలిగినది అని కూడా భావం వస్తుంది. ఆసమంతాత్ మోద అమోద అంటే అసమంతాత్ మోద అని తీసుకుంటే మొదటి నుంచి చివరి వరకు ఉన్న మోదము అమోదము అని అర్థం. అంటే ఏ సంతోషము కలిగితే మరి ఏ సంతోషము ఏ ఆనందము కోరబడదో ఆ నిర్వాణ స్థితి స్వరూపమైన దేవి అని భావం. యోగపరంగా కుండలిని సాధనలో కుల మార్గంలో అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు పెడుతుంటే అక్కడ ఆనంద రూపిణిగా ఉంటుంది. అకుల మార్గంలో అంటే ఆజ్ఞాచక్రం పైన సహస్రారం బ్రహ్మశీర్షం వరకు అది అక్కడ చిదేకర స్వరూపిణిగా ఉంటుంది. ఇక ద్వాదశాంతం అంటే బ్రహ్మశీర్షం దగ్గరికి వెళ్ళినప్పుడు అది పరామోద అనబడుతుంది. అంటే ఆ పరామోద స్థితి స్వరూపమైన దేవి అని యొక్క భావం. ఇందులో రహస్యనామాలు పరా అనేది ఒక నామం, ఇదివరకు కూడా వచ్చింది పరా అనే నామం. ఈ పరా అంటే పరా వాక్కు స్వరూపమైనది, అంటే శబ్ద సంకల్ప స్వరూపమైనది, సృష్టికి ముందే ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అనేది యొక్క భావం పరా అనే నామం. పరమానంద స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆనందానుభూతి స్వరూపమైనది, విశ్వవ్యాప్తమైనటువంటి పరిమళము కీర్తి కలిగినది, ఉత్కృష్టమైనటువంటి అంతరా వ్యాపించినటువంటి ఆనందము సంతోషము కలిగినది, నిర్వాణ స్థితి స్వరూపమైనది, చిదానంద ఘన రూపిణి, కుండలిని సర్వోన్నత స్థితి స్వరూపమైనది అని విస్తృతమైన భావం. ఆనందమే స్వభావంగా కలది, పరమానందాన్ని ప్రసాదించేది అని విశేషమైన భావం ఈ నామంలో ఉంది. ఆ ప్రజ్ఞాన ప్రమోద విజ్ఞాన వినోద ధ్యానైక ప్రసీద తత్వార్థ ప్రసాద ఆనంద ప్రహ్లాద ఆ పరమేశ్వరే. సర్వోత్కృష్టమైనటువంటి ఆనంద స్వరూపిణి దేవి అనేటువంటి కింద నామం పరామోద అనే నామం
ఆనందమే స్వభావంగా కలిగేది. ఆత్మానందం వలన కలిగేటువంటి ప్రజ్ఞా ప్రభావాలను ప్రసాదించేది. సృష్టిలో మొత్తం ఆనందం కన్నా కూడా అధికమైనటువంటి ఆనంద స్వరూపమైనది అని దేవిని అభివర్ణించింది ఆ నామం. బ్రహ్మానంద వంటి కింద నామాలు చెప్పినటువంటి దేవి యొక్క ఆనందమయ స్వరూపాన్ని మరో కోణంలో పరమమైనటువంటి ఆనంద రూపిణిగా దర్శింపజేసింది. అంటే ఆమోదం అనే పదంతో పరిమళము, కీర్తి అనేటువంటి అర్థాలతో దేవి యొక్క ఔదార్యము, కీర్తి ప్రతిష్టలు సుమ పరిమళంలాగా విశ్వమంతా వ్యాపించి జీవుల్ని ఆనందింపజేస్తున్నాయి అనేటువంటి ధ్వని వినిపించింది ఆ నామంలో. ఆనందరూపిణైనటువంటి దేవి యొక్క స్థావరాన్ని వివరిస్తోంది వచ్చే నామం మనోమయి అనే నామం. ఈ మనోమయి అనే నామానికి అర్థం మనస్సు స్థావరంగా కలిగినది, అంటే మనస్సులో ఉండేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం చూస్తే బ్రహ్మత్వం మననాధిమగ్న పరమానందానుభావాన్మయీ సూక్ష్మస్థూల పదార్థతత్వ విశదద్భావోల్లసాధీమయీ అద్వైతాత్మక తత్వ నిశ్చల మనోల్లాస విలాసాన్మయీ శుద్ధ బ్రహ్మ మనోమయీ గుణమయీ సిడ్నీపురీ శారదా. బ్రహ్మత్వం మననాధిమగ్న పరమానందానుభావాన్మయీ అన్నారంటే బ్రహ్మతత్వాన్ని మననం చేయడంలో, పదే పదే ఉచ్చరించుకోవడంలో నిమగ్నమై పరమానందాన్ని అనుభవించేది. సూక్ష్మస్థూల పదార్థతత్వ విశదద్భావోల్లసాధీమయీ అన్నారంటే సూక్ష్మము స్థూలము అయినటువంటి పదార్థముల యొక్క తత్వాన్ని విశదీకరించేటటువంటి భావాలను కలిగించేది. అద్వైతాత్మక తత్వ నిశ్చల మనోల్లాస విలాసాన్మయీ అన్నారంటే అద్వైత తత్వంతో నిశ్చలమైన మనస్సు కలిగి ఆనందంతో నిండినది. శుద్ధ బ్రహ్మ మనోమయీ గుణమయీ అన్నారంటే శుద్ధ బ్రహ్మస్థానమైనటువంటి మనసులో ఉండి ఉన్నటువంటి ఈశ్వరి అని. మనసుకి లక్షణం మననం చేయడం, అంటే మననం చేసే లక్షణం కలిగింది మనస్సు అని అర్థం. అలాంటి మనసులో నిండి ఉన్నది అంటే మరణ స్వభావ స్వరూపమైనది. ఆ మరణ స్వభావమే తన రూపమైనది అని భావం. నిర్మలమైనటువంటి మనసు స్థావరంగా కలిగినటువంటి శుద్ధ బ్రహ్మ స్వరూపిణి అని భావం. సూక్ష్మ స్థూలతత్వాలకి వారధిగా ఉండేటువంటి మనస్వరూపమైనది అని భావం. అంటే ఆకాశతత్వం, సూక్ష్మతత్వం, మిగిలిన 4 భూతాలతో కూడిన పదార్థాలన్నీ కూడా స్థూలతత్వం. ఈ మనసు కోరినటువంటిది కానీ చూడదలుచుకున్నటువంటి పదార్థ స్వరూపాన్ని, దాని వెనక ఉన్న ఆకాశతత్వాన్ని కలిపి విశ్లేషించగలిగేది మనస్సు. కాబట్టి ఆ మనసు స్థావరంగా ఉన్నది అంటే ఆ విశ్లేషణ గుణం లక్షణం కలిగింది అని అర్థం. లక్షణం ఇచ్చేది మనకి అందరికీ ఇచ్చేది అని అర్థం. అలాగే శరీరంలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాటి పనులు సక్రమంగా నిర్వర్తించేటట్లు మనస్వరూపంగా చేసేది. పంచకోశాలని కూడా సముచితమైన స్థానాల్లో ఉంచేది అని భావం. సృష్టిలో సూక్ష్మమైనటువంటి పరమాణువులోనూ స్థూలమైనటువంటి బ్రహ్మాండాల్లోనూ స్పందన శక్తి రూపంలో విస్తరించి ఉన్నదేవి అని మరో భావం. మనస్సు సంకల్పాలకి వికల్పాలకి ప్రధాన స్థావరం. అది మనసు నిండి ఉన్నది అంటే సంకల్ప వికల్పాల రూపంలో ఉండి జీవుల్ని నడిపించేది, నియంత్రించేది అని భావం. బుద్ధి నివృత్తి ధర్మం కలిగింది అంటే ప్రకాశాత్మకం. అది దేనికి పట్టకుండా బుద్ధి అలా ఆలోచన చేస్తూ ఉంటుంది. మనసు ప్రవృత్తి ధర్మం కలిగింది అంటే మనసు ఆ ఆలోచన నుంచి దాని యొక్క అనుభూతులు కూడా ఆలోచించుకుంటూ అది ఏ విధంగా క్రియాశీలకత్వంగా సాధించాలా చూస్తుంది. దాని విమర్శాత్మకం అవుతున్నప్పుడు అంటే సృష్టి విధానం అంతా కూడా ప్రవృత్తి రూపం. అది అంటే మనసు రూపంలో ఉంటుంది. విమర్శాత్మకమైనటువంటి దేవి ఆ ప్రవృత్తికి కారణమైన మనసుల్లో ఉంటుంది అని దీని యొక్క భావం. అలాగే వేదంలో శుద్ధ బ్రహ్మకి మనసు స్థానం అని చెప్పబడింది. అంటే శుద్ధ బ్రహ్మకి సంకల్పాలు ఉండవు, మనస్సు సంకల్పాత్మకం. దీన్ని రెండింటిని విడదీయాలంటే అటువంటి శుద్ధ బ్రహ్మకి మనసు స్థానంలో దేవి ఉంది అంటే ఆ బ్రహ్మకు సంకల్పాన్ని పుట్టించింది, పరబ్రహ్మకి సంకల్పాన్ని పుట్టించింది.
ఆ బ్రహ్మకు దేవీ సంబంధం కలగగానే సృష్టించాలనేటువంటి సంకల్పం కలిగింది. భవిష్యాం ప్రజాయేతి అని కలిగింది. అప్పుడు ఆ సంకల్ప మూలమైన దేవి అని భావం. అంటే పరబ్రహ్మ సంకల్పానికి కూడా మూలం దేవియే. ఆ పరబ్రహ్మ సంకల్పానికి ఒక మనసు రూపంలో దేవి ఉండి ఆ సంకల్పాన్ని కలిగించింది అని భావం. అలాగే తైత్తిరీయ ఉపనిషత్తులో ఆత్మ మనోమయ అని చెప్పబడింది. అంటే మనోమయం అంటే ఆత్మ కనుక ఆత్మస్వరూపిణి అని కూడా మరో భావం. అలాగే మళ్ళీ తైత్తిరీయ ఉపనిషత్తులోనే మనోబ్రహ్మేది విజానాత్ అంటుంది. అంటే అటువంటి మనోమయమైనటువంటి ఆత్మని బ్రహ్మంగా తెలుసుకోను అని భావం. అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని కూడా భావం దీంట్లో ఉంది. అలాగే ఈ మహావాసిష్ఠ రామాయణంలో సభైరవ స్థితాకాశ శివ ఇత్యభిధీయతే అనన్యాం తస్య తాం విద్ధి స్పందశక్తిర్మనోమయీ అని చెప్పబడింది. అంటే అతడే భైరవుడు, చిదాకాశం శివుడు, అనన్యమైనటువంటి అతని స్పందన శక్తియే మనోమయి అని అర్థం. అంటే అటువంటి శివుని యొక్క స్పందన శక్తియే మనోమయీ దేవి అని అర్థం. అలాగే మనసైవానుద్రష్టవ్య అంటుంది శృతి. అంటే ఆత్మజ్ఞాన ఉత్పత్తికి ప్రధాన స్థావరమైనది మనసు కనుక ఆ మనసు స్థావరంగా కలిగినది. అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి వీలైనటువంటి ప్రధాన స్థావరంలో దేవి ఉంది అని అర్థం. యోగశాస్త్రంలో మనసు నిశ్చలమైనటువంటి స్థిరస్థితి ఉండడమే మనోమయీ అవస్థ అని చెప్పబడింది. అంటే మనోమయి అనేది ఒక అవస్థ. యోగశాస్త్రంలో మనసును నిశ్చలంగా ఉంచి స్థిరంగా నిలబెట్టగలగడం మనోమయ అవస్థది. ఆ అవస్థా స్వరూపమైన దేవి అని కూడా భావం. అలాగే దేవి సంస్కృతిలో చెబుతారు కదా, యా దేవి సర్వభూతేషు మనోరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని. అంటే మనసుగా ఉన్నటువంటి అన్ని జీవులందు కూడా స్పంద రూపంలో దేవి ఉన్నది అని అర్థం. అంటే అన్ని జీవుల్లోనూ కూడా మనసు రూపంలో ఉండి వారి చేత జీవన విధానాన్ని నడిపిస్తోంది అని అర్థం. మనసు స్థావరంగా గల దేవి అని ఈ నామం యొక్క భావం. మరణ స్వభావం అనేటువంటి మనసు స్థావరంగా అంటే ప్రధాన స్థానంగా సంకల్ప వికల్పాల రూపంలో జీవుల్ని నియంత్రించేది. శుద్ధ బ్రహ్మస్వరూపిణి విమర్శాత్మకమైనటువంటి ప్రవృత్తికి కారణమైనటువంటి మనసులో ఉండేది. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని నియంత్రించేది. పరబ్రహ్మ మనస్సంకల్ప స్వరూపమైనది. పరబ్రహ్మ స్వరూపిణి ఆత్మజ్ఞానం ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ప్రధాన స్థావరమైనది. మనసు స్థావరంగా కలిగింది. మనోమయి అవస్థా స్వరూపమైనది యోగశాస్త్రంలో అని విస్తృతమైన భావం. ఈ శుద్ధ బ్రహ్మస్థానమైనటువంటి మనసులో ఉండేది అనన్యమైనటువంటి శివుని యొక్క స్పందన శక్తి స్వరూపిణి అని విశేషమైన భావం. ఆ విశ్వవ్యాపకత, క్రియాశీలత, మరణ ప్రభావత, బ్రహ్మజ్ఞానత ఇవి దేవి లక్షణాలు అని ఈ నామంలో ఉన్నటువంటి అంతర్గత భావం. అలాగే ధనస్మేర ముఖాంబుజ అనేటువంటి 924వ నామం నుంచి కూడా ఈ నామం వరకు యతుల యొక్క అనుష్ఠాన క్రమం వివరించబడింది. ఆ జీవ భావాన్మయి, క్రియాశీలన్మయి, ధ్యాన యోగాన్మయి, జ్ఞాన మూలాన్మయి, ప్రజ్ఞా ప్రభావాన్మయి, ఆనంద చిన్మయి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.